హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎక్సెల్ ట్యుటోరియల్స్. ఈరోజు మనం డిస్కస్ చేస్తున్న టాపిక్ డేటా వ్యాలిడేషన్ ఫంక్షన్. డేటా వ్యాలిడేషన్ ఎక్సెల్లో చాలా యూజ్ఫుల్ ఫంక్షన్. ఈ ఫంక్షన్ ద్వారా మనం యూజర్ డేటా ఎంట్రీని రెస్ట్రిక్ట్ చేయవచ్చు. దానివల్ల ఎర్రర్ని తగ్గించవచ్చు. డేటా కన్సల్టేషన్ టైంని కూడా చాలా టైం సేవ్ అవుతుంది. డేటా వ్యాలిడేషన్లో 8 టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. ప్రతి ఆప్షన్ని డీటెయిల్డ్గా ఈ వీడియోలో చూద్దాం. డేటా వ్యాలిడేషన్ని సపరేట్ ప్లేలిస్ట్లో మీరు అన్ని వీడియోస్ని చూడొచ్చు. లెట్స్ కమ్ టు ద టాపిక్. డేటా వ్యాలిడేషన్ ఆప్షన్లో 8 కండిషన్స్ ఉంటాయి. అవి ఎనీ వాల్యూ, హోల్ నెంబర్, డెసిమల్, లిస్ట్, డేట్, టైమ్, టెక్స్ట్ లెంత్, కస్టమ్. డేటా వ్యాలిడేషన్ ఉన్న సెల్లో ఏదైనా వాల్యూని ఎంటర్ చేస్తే అది సిస్టమ్ కరెక్ట్గా లేకపోతే దాన్ని రెస్ట్రిక్ట్ చేస్తుంది, ఆపుతుంది. అంతేకాకుండా ఎర్రర్ మెసేజ్ను చూపిస్తుంది. ఆ ఎర్రర్ మెసేజ్ను చూసి మనం ఆ మిస్టేక్ ఎక్కడైందో చూసి దాన్ని రెక్టిఫై చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ ఎర్రర్ మెసేజ్ని మనకు కావలసిన విధంగా కస్టమైజ్ చేసుకోవచ్చు. ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో దానివల్ల మీకు కంటెంట్ బాగా అర్థమవుతుంది. నేను మీ వీరు విమల, మీరు చూస్తున్న ఛానల్ ఎక్సెల్ ట్యుటోరియల్స్. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక లైక్ చేసినట్లయితే ఎక్కువ మందికి ఈ వీడియో రీచ్ అవుతుంది. లెట్స్ కమ్ టు ద టాపిక్. ఇక్కడ నేను ఇంతవరకు చెప్పినట్టు సో మొత్తం డేటా వ్యాలిడేషన్లో 8 ఆప్షన్స్ ఉంటాయి. అవి ఎనీ వాల్యూ, హోల్ నెంబర్, డెసిమల్, లిస్ట్, డేట్, టైమ్, టెక్స్ట్ లెంత్ అండ్ కస్టమ్స్. సో ఈ 8 ఆప్షన్స్లో మళ్ళీ 9 సబ్ ఆప్షన్స్ ఉంటాయి. వాటిని ఎలా యూస్ చేయాలో తెలుసుకుందాం. ఫస్ట్ ఆప్షన్ ఎనీ వాల్యూ. ఎనీ వాల్యూ అంటే బై డిఫాల్ట్గా ప్రతి సెల్ని ఎనీ వాల్యూతో ఫిల్అప్ అయి ఉంటుంది. డేటా వ్యాలిడేషన్ ఏమీ లేకపోతే కనుక ఎనీ వాల్యూతో మనం తీసుకోవచ్చు. ఏదైనా డేటా వాల్యూ ఆప్షన్ ఉంటే కనుక, ఈ ఆప్షన్స్ ఏమైనా ఉంటే కనుక దీన్ని రిమూవ్ చేయడానికి కూడా ఎనీ వాల్యూని యూస్ చేయవచ్చు. అంటే ఈ సెల్లో ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేవు. ఏ డేటా కావాల్సి వచ్చినా సరే ఎంటర్ చేసుకోవచ్చు. అదే నెక్స్ట్ హోల్ నెంబర్. హోల్ నెంబర్ అంటే ఈ సెల్లో ఓన్లీ మనం వాల్యూస్ని మాత్రమే ఎంటర్ చేయడానికి ఉంటుంది. అది ఎలాగో చూద్దాం. డేటా వ్యాలిడేషన్. సో హోల్ నెంబర్ బిట్వీన్ 1 to 2. నేను ఇదివరకు చెప్పినట్టు ఇందులో 9 సబ్ ఫంక్షన్స్ ఉంటాయి, సబ్ ఆప్షన్స్ ఉంటాయి. ఈ సబ్ ఆప్షన్ మన రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని మనం ఏ విధంగా కావాల్సి వస్తే ఆ విధంగా యూస్ చేసుకోవచ్చు. 9, 1 to 10. సో ఓకే చేస్తే మనం ఏం చెప్తున్నామంటే పర్టికులర్ సెల్లో 1 నుంచి 10 వరకు ఉన్న న్యూమరిక్స్ని మాత్రమే అలౌ చేయమని చెప్తున్నాం. అదర్ దాన్ ఇంకా ఏమన్నా ఉంటే అలౌ చేయొద్దని చెప్తున్నాం. అది ఇక్కడ 1 అలౌ చేస్తుంది. అదే 0 అలౌ చేస్తే అలౌ చేయదు. ఎందుకంటే మనం ఆల్రెడీ చెప్పేసాం సిస్టమ్కి. ఏమని చెప్పామంటే 1 నుంచి 10 క్యారెక్టర్స్ మాత్రమే ఎంటర్ చేయమని చెప్తున్నాం. అది 11 ఇవ్వండి, ఎంటర్ చేయదు. అదే 10 ఇస్తే ఎంటర్ అవుతుంది. ఇక్కడ మనం ఇంట్రడక్షన్లో చెప్పుకున్నట్టు సో ఇక్కడ మనం ఎర్రర్ మెసేజ్ కూడా మనం ఇష్టం వచ్చినట్టు కస్టమైజ్ చేసుకోవచ్చు. మనం ఏమైతే ఎర్రర్ మెసేజ్ ఇస్తామో అదే వస్తుంది. ఇక్కడ మొత్తం 3 ఆప్షన్స్ ఉంటాయి. దీన్ని స్టాప్ చేయొచ్చు, వార్నింగ్ చేయొచ్చు, ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. అంటే ఇన్ఫర్మేషన్ అంటే అది జస్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తుంది. అదే వార్నింగ్ అంటే సిస్టమ్ అలౌ చేస్తుంది కానీ బట్ వార్నింగ్ అయితే ఇస్తుంది మనకి. అదే స్టాప్ అంటే కంప్లీట్గా ఆపేస్తుంది, అది ముందుకి వెళ్ళనివ్వదు. సో అలా సెట్టింగ్స్ మనం చేసుకోవచ్చు. అలాగే నాట్ బిట్వీన్ 1 to 10 అంటే సో 1 నుంచి 10 లోపు ఉన్న క్యారెక్టర్స్ తప్ప మిగతావి అలౌ చేస్తుంది. అది చూద్దాం. సో ఇప్పుడు 0 ఇస్తే అలౌ చేస్తుంది కానీ 1 ఇస్తే అలౌ చేయదు. ద నెక్స్ట్ టాపిక్ డెసిమల్. పైన హోల్ నెంబర్ ఆప్షన్స్లో మనము వాల్యూస్ని మాత్రమే ఎంటర్ చేసుకోగలం, కానీ ఇక్కడ డెసిమల్స్ని కూడా ఎంటర్ చేసుకోవచ్చు. అది ఎలాగో చూద్దాం. సో డెసిమల్ బిట్వీన్ 0.05 to 0.09. సో 0.5,
0.5 అయితే కనుక అలౌ చేస్తుంది, అదే 0.9 అయితే కూడా అలౌ చేస్తుంది, కానీ 0.10 ఇస్తే అలౌ చేయదు. సో మనం ఆ కండిషన్ ఇచ్చాం కాబట్టి ఇలా తీసుకుంటుంది. అలాగే లిస్ట్. సో ఇది డ్రాప్ డౌన్ లిస్ట్ని మాత్రమే సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. సో ఇది డ్రాప్ డౌన్ లిస్ట్ గురించి ఆల్రెడీ ఒక 4 వీడియోస్ చేశాను, అది ఐకార్డ్లో ఇస్తాను, అలాగే ప్లేలిస్ట్లో కూడా ఇస్తాను. సో మీరు అక్కడికి వెళ్ళి ఆ డ్రాప్ డౌన్ వీడియోస్ని కూడా మీరు చూడొచ్చు. సో ఇది ఎలాగంటే డేటా వ్యాలిడేషన్లోకి వెళ్ళి ఇక్కడ లిస్ట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీకు ఏమైతే ఆప్షన్స్ ఉన్నాయో ఆ ఆప్షన్స్ని కామాతో సపరేట్ చేసి మీరు ఇచ్చినట్లయితే కనుక ఈ విధంగా లిస్ట్ లాగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ సిస్టమ్ మాన్యువల్ ఇన్పుట్ని అలౌ చేయదు. మాన్యువల్ ఇన్పుట్ ఏమి ఇచ్చినా సరే సిస్టమ్ ఎర్రర్ మెసేజ్ త్రో చేస్తుంది. అలాగే సెలెక్ట్ చేసుకోవచ్చు, మనకి ఏ ఆప్షన్ కావాల్సి వస్తే ఆ ఆప్షన్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవడానికి వస్తుంది. అలాగే హోల్ నెంబరు, డెసిమల్ ఎలా అయితే ఇచ్చామో ఇక్కడ డేట్స్ని ఇవ్వచ్చు. ఈ సెల్లో ఈ ఆప్షన్ కనుక ఇచ్చినట్లయితే ఇది డేట్ను మాత్రమే అలౌ చేస్తుంది. సేమ్ ఇక్కడ ఉన్న 9 సబ్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. ఒకవేళ డేట్ ఈరోజు ఈక్వల్ టు అని 2 days డేట్ ఇచ్చామంటే ఈరోజు డేట్ మాత్రమే అలౌ చేస్తుంది. అదే నాట్ ఈక్వల్ టు అని 2 days ఇచ్చామంటే ఈరోజు తప్ప మిగతా అంతా వస్తుంది. అంటే మీ రిక్వైర్మెంట్ ఏ విధంగా అయితే ఉందో ఈ ఆప్షన్స్ యూజ్ చేసుకొని మీ రిక్వైర్మెంట్ని ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. అలాగే టైము. సో ఇందులో టైంను మాత్రమే అలౌ చేస్తుంది. అలాగే టెక్స్ట్ లెంత్ అంటే సపోజ్ మన ఎంప్లాయీ డేటా కనుక ఎంప్లాయీ ఐడి కనుక 10 digits ఉందనుకోండి. సో అప్పుడు మనం ఈ కండిషన్ని పెట్టుకోవచ్చు, ఈక్వల్ టు 10 ఇక్కడ పెట్టి, సో ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఈక్వల్ టు 10 ఇచ్చామంటే కనుక దాని లెంత్ 10 characters కన్నా తక్కువైనా కానీ ఎక్కువైనా కానీ అలౌ చేయదు. అప్పుడు 1 2 3 4 5 6 7 8 9 it will not allow. 1 2 3 4 5 6 7 8 9 0. సో it will allow. సో తక్కువ ఇచ్చినా అలౌ చేయదు, అలాగే ఎక్కువ ఇచ్చినా కూడా అలౌ చేయదు. నెక్స్ట్ ఆప్షన్ కస్టమ్ అంటే ఏంటంటే పైన యూస్ చేసుకుని డేటా ఫిల్ చేసుకోవడానికి పైన ఆప్షన్స్ ఏవి మీ రిక్వైర్మెంట్ను ఫుల్ఫిల్ చేయకపోతే కనుక ఏదైనా ఫార్ములాతో కనుక మీరు డేటా వ్యాలిడేషన్ పెట్టాలనుకుంటే ఇందులో పెట్టచ్చు. ఇక్కడికి వెళ్ళి కస్టమ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీకు ఇష్టమైన ఫార్ములా రాయొచ్చు. సో ఈ డేటా వ్యాలిడేషన్ ఫంక్షన్ ద్వారా సో మనం డేటాని కన్సాలిడేట్ చేయడానికి ఈజీగా మనం డేటా ఇన్పుట్ని డేటా ఎంట్రీని రెస్ట్రిక్ట్ చేసుకోవచ్చు. హోప్ మీకు ఈ వీడియో బాగా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, కామెంట్ చేయండి. సో మీరు లైక్ చేసినట్లయితే కనుక ఈ వీడియో చాలామందికి రీచ్ అవుతుంది. Hope this video will helpful to you. Thank you very much.